మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రైతు దీక్ష నమో మోడీ గారి తరఫున పెట్టడం, ఈ సమావేశంలో విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో ఒక సామెత ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లంటే కొండనాలిక మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయింది అన్నట్లు తెలంగాణలో సామెత ఉంది. ఎగ్జాక్ట్లీ ఈరోజు జరుగుతుంది అదే. ఈరోజు జరుగుతుంది ఏంటంటే ప్రజల నుంచి రైతులు పోయిలబడ్డట్టు ఉంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఎట్లా మోసం చేస్తుంది, ఎట్లా దగా చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వినండి. రైతే రాజు అనేది బీజేపీ ప్రభుత్వ నినాదం కాదు, మోడీ గారి నినాదం. ఇది ప్రతి అక్షరం అమలవుతుంది. మోడీ గారు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు, సొల్లు కబుర్లు మాత్రం చెప్పరు. ఈరోజు మోడీ గారి ద్వారా చాలా మందికి తెలియదు. ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఎకరాకు 18,000 నుంచి 20,000 రూపాయల సబ్సిడీ ఎరువులకు ద్వారా వస్తుంది. ఈరోజు ప్రతి గింజ కొనేది మోడీ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1,30,000 కోట్లు ప్రతి సంవత్సరం, ఇక్కడ ఇప్పుడు 10 సంవత్సరాలు 1,58,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ధాన్యం సేకరణ కొరకు మోడీ గారు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు మోడీ గారి ద్వారా ఒక్కొక్క బస్తా యూరియా మరియు అదర్ ఫెర్టిలైజర్స్ కు 1,800 నుంచి 2,000 వరకు సబ్సిడీ వస్తుంది. ఈరోజు మోడీ గారి ద్వారా ఏదైతే రైతులకు స్వల్ప ప్రీమియంతో ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టడం జరిగిందో, గత ప్రభుత్వం అమలు చేయనందువల్ల ఈరోజు ఈ దుస్థితి, ఎండిన పొలాలకు రైతు నష్టాలకు పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కక్కుర్తికి కారణం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారు ఆర్థికంగా రైతులు ఎదగాలని ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతున్నారు. ఈరోజు మోడీ గారు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ చేసి రైతుల్ని కేవలం రైతులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నారు. ఈరోజు రైతుల కొరకు కృషి విజ్ఞాన కేంద్రం లక్షల కొద్ది తెలిసి వాటిని కేవలం ఫర్టిలైజర్ సీడ్సే కాకుండా ఒక బిజినెస్ సెంటర్స్ గా మార్చింది మోడీ గారు. ఈరోజు దేశంలో కరెంటు, ఈరోజు తెలంగాణలో కరెంటు 24 గంటలు స్వచ్ఛమైన కరెంటు కానీ కరెంటుకు ఇవ్వగలుగుతున్నామంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 మెగావాట్స్ ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు కొత్త యూనిట్ పెట్టింది. దేశంలో 2,20,000 మెగావాట్ల కరెంటు వాడుతుంటే మోడీ గారు రానున్న అవసరాల కొరకు 4,30,000 మెగావాట్లు రెడీగా పెట్టారు. ఈ రోజు ఏ రాష్ట్రం కూడా కరెంట్ ఇస్తుందంటే వీళ్ళ వల్ల కాదు. ఈ రోజు రైతులకు ఎరువులు సక్రమంగా అందుతున్నాయి, సబ్సిడీతో అందుతున్నాయి, గొడవలు లేవు, లాఠీ చార్జీలు లేవు, బ్లాక్ మార్కెట్ లేదు, చెప్పులతో లైన్లు లేదు, రైతులు ఎండకు చనిపోవటం లేదంటే అది మోడీ గారు. ప్రతి గ్రాము ఉత్పత్తి చేసేది మోడీ గారు కానీ ఈ సొల్లు కబుర్లు చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మోడీ గారు అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనే పేరు పెట్టి దాదాపు 20,000 కోట్ల బడ్జెట్ తో ఈ యొక్క రైతుల్ని అగ్రి ఇన్ఫ్రా ఫండ్, అగ్రికల్చర్ మార్కెట్, క్లస్టర్ డెవలప్మెంట్ కు పెట్టింది మోడీ గారు. ఈ రోజు దేశంలో 1 నేషన్ 1 మార్కెట్ విధంగా ఇనాం మార్కెట్ పెట్టేసి దేశంలో ఎక్కడైనా కొనొచ్చు, ఎక్కడికైనా అమ్మొచ్చు అనే విధానం ప్రవేశపెట్టింది మోడీ గారు. ఇన్ని పథకాలు పెట్టింది మోడీ గారు. సొమ్ము ఒకటిది, సోకొకటిది. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చాయి.
బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పలిగింది. దట్ ఈస్ కాంగ్రెస్. దట్ ఈస్ కాంగ్రెస్. ఈరోజు ఇప్పుడే రైతు డిక్లరేషన్ చూస్తున్నా, హాస్యాస్పదం వేస్తుంది. మీరందరూ చూడొచ్చు, నెట్లో ఉంది. వాళ్ళు ఎన్ని ఇచ్చారంటే, ఇందాక వరంగల్ రైతు డిక్లరేషన్ మీరు మర్చిపోయిన వాళ్ళకు మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత వెంటనే మీరు కట్టొద్దు, మేము వస్తున్నాం, ప్రతి పైసా చెల్లిస్తున్నామని 2 లక్షల వరకు రుణమాఫీ, 2 రూపాయలు కూడా రుణమాఫీ చేయాలి. ఈ రోజు ఎలక్షన్లు ఓట్లు అడిగితే కొరడా దెబ్బలు మాత్రం కొట్టాలి. మీరు ఓటర్లందరూ చింతపరగలు ఇంట్లో పెట్టుకొని ఫస్ట్ 2 లక్షలు కట్టు, తర్వాత ఓటు అడగని మనం అడగాల్సిన బాధ్యత రైతులకు ఉంది, ఓటర్లకు ఉందని తెలియజేస్తున్నా. నేను ఇందాకనే చెప్పిన, ఉన్న రైతు బండికే గోస లేదు. 3 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చారు. పోయినసారి 7,000 కోట్లు ట్రెజరీలో కేసీఆర్ గారు ఎన్నికల లబ్ధి కొరకు రైతు బంధు ఇస్తామని పెడితే ఈసీ ఒప్పుకోలే. వీళ్ళు రాగానే 7,000 కోట్లలో 4,000 కోట్లు 3 కాంట్రాక్టర్లకు ఇచ్చిండు. దాంట్లో కమిషన్ తీసి అక్కడ రాహుల్ గాంధీకి పంపించింది. ఇది ఒక్కటి మాత్రం దురదృష్టం ఏంటంటే, గీకుడు మాత్రం కామన్. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా గీకుడు మాత్రం కామన్. ఏటీఎంని మన తెలంగాణ చేసాడు కామన్. ఆయన 2 ఆకులు చదివితే మన రేవంత్ రెడ్డి గారు 3 ఆకులు చదివారు గీకుడ్ల. అదేవిధంగా ఈరోజు అన్ని పంటలకు ఇంకే కౌలు రైతులకు 15,000 రూపాయలు, అసలు రైతులకే పైసలు లేవు. ఇక కౌలు రైతులకేమొచ్చింది. ఇక రైతుల కూలీలకు 12,000 రూపాయలు కూడా లేదు. పాపం ఆ కూలీలందరూ మనం ఇచ్చే మోడీ గారు ఇచ్చే మెండేగా కింద 300 రూపాయలు పెంచారు మొన్ననే మోడీ గారు, 270 రూపాయలు. అదేవిధంగా మోడీ గారికి చప్పట్లో ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక అసలు నాకు అర్థం కాలే, ముగించే ముందు వీళ్ళు ఏం ప్రామిస్ చేశారు? పైసలు లేని పని చెప్తున్నా, ఇదం పైసలు ఉండే పని. మేము గవర్నమెంట్లకు రాగానే ఎస్ఐండ్ భూములందరికీ భూమి హక్కులు కల్పిస్తామని చెప్పిరా లేదా? 27 లక్షల ఎస్ఐండ్, అందులో ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, బీసీ ఉన్నారు, అక్కడ కుల పేదలు ఉన్నారు. ఈ యొక్క ఎస్ఐండ్ చేసిండా? దానికి ఏం పైసలు అక్కర్లేగా, ఒక జీవోనే చాలు కదా. ఓ జీవోకు 100 రూపాయలు లేవంటే మనం కలెక్ట్ చేసి ఇద్దాం. బీజేపీ తరఫున పేపర్లకు కూడా ఇవాళ పైసలు లేవు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే, శిలాఫలకానికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. శిలాఫలకానికి మీ జీవో కాపీకి పైసలు లేకుంటే బీజేపీ తరఫున కంట్రిబ్యూట్ చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే అసైన్డ్ భూమి రైతులకు, పోడు భూమి రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారము రైతు డిక్లరేషన్ ప్రకారం వెంటనే యాజమాన్యం హక్కులు కల్పించండి. అప్పుడు నీ భద్రత తెలుస్తుంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు మిడ్ నైట్ ధరణి ఓపెన్ అవుతుండే, అవి ట్రాన్స్ఫర్ అవుతుండే. ఈయనేమో 24 అవర్స్ ధరణి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందుకొరకు ముగించే ముందు తెలంగాణ రైతులకు, తెలంగాణ ఓటర్లకు, తెలంగాణ కౌలు రైతులకు, తెలంగాణ రైతు కూలీలకు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రైతే రాజు చేయటం కేవలం మోడీ గారితో అవుతుంది, బీజేపీతో అవుతుంది. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 మీరు గెలిపించండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ పందికొక్కులు మేయకుండా రక్షించే బాధ్యత మా నాయకులు దాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి